వాలంటీర్ల రాజీనామాలకు సంబంధించిన బ్రేకింగ్ మనం చూస్తున్నాం. ఎన్నికలకు ముందు రాజీనామాలు చేసినటువంటి వాలంటీర్లు ఇప్పుడు తిరిగి తమకు ఉద్యోగాలు ఇవ్వాలని అడుగుతున్నారు. నెల్లూరు పట్టణంలో వాలంటీర్లు పోలీసులను ఆశ్రయించడం జరిగింది. తమతో వైసీపీ నేతలు బలవంతంగా రాజీనామాలు చేయించారని ఆరోపిస్తున్నారు. వారు కార్పొరేటర్ గౌరీ సురేష్ రెడ్డి ఒత్తిడి చేసి మరీ రాజీనామాకు పురుగొల్పారని నెల్లూరులో పట్టణం 5వ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. తమకు తిరిగి ఉద్యోగాలు దక్కేలా చూడాలని కోరుతున్నారు. నిన్న కాకినాడలో కూడా కొందరు వాలంటీర్లు సిటీ ఎమ్మెల్యే కొండబాబును కలిశారు. తాము వైసీపీ నేతల ఒత్తిడితోనే రాజీనామా చేశామని చెప్పారు. తమకు వాలంటీర్ పోస్టులను తిరిగి ఇవ్వాలని కోరుతున్నారు. ఎన్నికల సమయంలో వాలంటీర్ల అంశంపై వివాదమైంది. మొత్తం వాలంటీర్లలో 1,00,000 మందికి పైగా రాజీనామాలు చేశారు. సమాధానం చెప్పడం లేదు. ఇటు మా భవిష్యత్ అనేది పోతోంది. మెయిన్ ఏంటంటే చిన్నపిల్లలు ఉన్నారు. ఒక 5,000 కాదు, 5,000 మా పరిస్థితులకి చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మేము మధ్య తరగతి కుటుంబాల్లోంచి వచ్చిన వాళ్ళం. మాకు ఆ 5,000 కూడా ఎంతో ప్రీషియస్. ఎందుకంటే మాకు సొంత ఇల్లు అనేది లేదు, ఏం లేదు. మాకు ఇంటి బాడు కట్టుకోవడానికైనా కానీ వస్తున్నాయి కదా అన్న నమ్మకంతో మేము వెళ్ళి చేస్తూ ఉన్నాం. ఇలా జరిగేసరికి మేము చాలా ఇబ్బంది పడ్డాము. ఇప్పుడు మా ఉద్యోగాలు మాకు కావాలని మేము అడుగుతున్నాము. అందువలన 21వ వార్డు కార్పొరేటర్ అయిన గౌరీ మేడం అండ్ సురేష్ రెడ్డి సార్ వాళ్ళపైన మేమందరం కూడా కేసు పెట్టడానికి అనేది వచ్చాము. సిఐ సార్ని ఈ కేసుని టేకప్ చేసి మాకు తగిన న్యాయం చేయమని కోరుతున్నాము. మళ్ళీ మా ఉద్యోగాలు మాకు కావాలని మేము యమున నేను గత 5 సంవత్సరాలు ఎన్నికలకు ముందు రాజీనామాలు చేసినటువంటి వాలంటీర్లు ఇప్పుడు బయటకు వస్తున్నారు. తిరిగి తమకు ఉద్యోగాలు ఇవ్వాలని కోరుతున్నారు. నెల్లూరు పట్టణంలో వాలంటీర్లు పోలీసులను ఆశ్రయించడం జరిగింది. తమతో వైసీపీ నేతలు బలవంతంగా రాజీనామాలు చేయించారని ఆరోపించారు. అటు కాకినాడలో కూడా సేమ్ సిచ్యువేషన్ కనిపించింది. వాలంటీర్లందరూ కూడా బయటకు వస్తున్నారు. వైసీపీ నేతలందరి మీద కూడా ఫిర్యాదు చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ మా చీఫ్ ఇన్పుట్ ఎడిటర్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, ఎందుకని వాలంటీర్లు కంప్లైంట్ చేస్తున్నారు వైసీపీ నేతల మీద? బలవంతం చేయడం వల్లే అప్పట్లో రాజీనామాలు చేయాల్సి వచ్చిందని చెప్తున్నారు. పూర్తి అప్డేట్ ఏంటి అంశానికి సంబంధించి? మళ్ళీ ఎలక్షన్ ఉంది, కలెక్టర్ రాజీనామా అనేది హైలైట్ అయిపోయింది. ఈ వాలంటీర్లతో కూడా వైసీపీ నాయకులు రిక్రూట్ చేసి ఎక్కువగా వైసీపీ కార్యకర్త వైసీపీ నాయకులకు సంబంధించిన వాళ్ళే ఉన్నారు. అయితే ఎలక్షన్ ముందు వాలంటీర్లకు సంబంధించిన కొన్ని ఫిర్యాదులు ఎలక్షన్ కమిషన్ వెళ్ళాయి. వాలంటీర్లు చేపిస్తుంటే ఈ వైసీపీ అని కంప్లైంట్ చేశారు. అందుకోసం అని ఈ వాలంటీర్ తోటి ఎలక్షన్ పని చేసుకోవడానికి వీలుగా వీళ్ళు రాజీనామా చేస్తే ఏ కంప్లైంట్ కూడా వీళ్ళ మీద పనిచేయదు కాబట్టి రాజీనామా చేసి పార్టీ కోసం పనిచేయండి అని బహిరంగంగానే కొంతమంది వైసీపీ నాయకులు పిలిపించారు. అలా కొంతమంది బలవంతంగా రాజీనామాలు చేయించారు. మీరు రాజీనామా చేయండి, మళ్ళీ మనమే గెలుస్తాం, మన ప్రభుత్వం వస్తుంది, మీ ఉద్యోగం మీకు ఇస్తామని. ఆ మాటలు నమ్మారు కొంతమంది. ఇలా ఇప్పుడు మనం చూస్తున్న వాళ్ళందరూ కూడా ఆ విధంగా వైసీపీ నాయకులు బలవంతంగానో వైసీపీ నాయకుల ఒత్తిడి వల్ల వైసీపీ నాయకులు చెప్పడం వల్ల రాజీనామా చేశారు. 2,60,000 మంది ఏపీలో వాలంటీర్లు ఉంటే 1,08,000 మంది ఈ విధంగా రాజీనామాలు చేశారు. కలెక్టర్లు కలిసి, ఆర్టీఓలు కలిసి, ఎంఆర్ఓలు కలిసి రాజీనామాలు ఇచ్చారు. ఇప్పుడు ప్రభుత్వం మారడంతో ఆ 1,08,000 మంది పరిస్థితి ప్రజాస్పదంగా మారింది. వాళ్ళ రాజీనామాలన్నీ కూడా ఆమోదించేశారు. అవన్నీ ఖాళీలుగా కనిపిస్తా ఉన్నాయి వాళ్ళ ప్లేస్లన్నీ. ఈ ప్రభుత్వం ఇంకా వాలంటీర్ల మీద ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు, కొనసాగిస్తారా లేదా అనేది. కానీ మా ఉద్యోగాలు మాకు కావాలంటూ ఇప్పుడు వీళ్ళందరూ కూడా రివర్స్ అవుతారు. మనం వీడియోలో చూస్తున్నాం. ఇప్పుడు నిన్న కాకినాడ సిటీ ఎమ్మెల్యే కలిసారు కొంతమంది మహిళలు, వాలంటీర్లు చేసిన వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా మా ఉద్యోగాలు మాకు చెప్పచ్చండి, మేము తెలియక వాళ్ళ ఒత్తిడికి గురై రాజీనామా చేసేవారు. అలాగే నిన్న అయితే ఈ రోజు అయితే కంప్లైంట్ చేశారు నెల్లూరులో. ఏకంగా వైసీపీ కార్పొరేటర్ గౌరీ అనే ఆవిడ, అలాగే ఇంకొక వ్యక్తి మా మీద ఒత్తిడి చేసి మాతోటి రాజీనామాలు చేయించారంటూ ఏకంగా పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారు. అంటే మొత్తం వ్యవహారం కూడా టర్న్ తిరుగుతుంది. ఇప్పటికే చాలా చోట్ల మనం కాకినాడ చూసాం, నెల్లూరు చూసాం. ఈ రోజు రాయలసీమలో కూడా ఒక ప్రాంతంలో ఎమ్మెల్యేని, టీడీపీ ఎమ్మెల్యేని వాలంటీర్ల కలిసి మా ఉద్యోగం చూడండి, మేము పొరపాటు పడ్డాము, తొందరపడి రాజీనామాలు చేశామని చెప్తా ఉన్నాం. ఈ 1,00,000 మందిలో చాలా మంది కూడా తిరిగి మళ్ళీ ఆ ఉద్యోగాలే కావాలని కోరుకుంటున్నారు. దీంతో ఈ వ్యవహారం అంతా కూడా సీరియస్ గా మారింది. ఈ నెల్లూరులో వాలంటీర్లు రాజీనామా చేసిన వాలంటీర్లు ఏకంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయడంతో ఇది హైలైట్ అయిపోయింది. ఇది ఏమలుపు తిరుగుతుంది. అసలు ప్రభుత్వం అయితే ఇప్పుడు అధికారంలోకి వచ్చిన టీడీపీ వాలంటీర్ల వేతనాలు 5,000 నుంచి 10,000 పెంచుతామని కూడా